నమస్తే. హెల్త్ ఇన్సూరెన్స్ పేదలకు అండగా నిలుస్తుంది. మనకు ప్రకటనలు కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా రోగం వస్తే డబ్బులు అందుబాటులో ఉండవు కాబట్టి చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. ఎందుకు? ఒకవేళ అకస్మాత్తుగా ఏమైనా జరిగితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో అది ఆ సంస్థ చెల్లించాలి. కానీ ఇక్కడ మనం ఒక ఇష్యూకి వచ్చినాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్యారడైజ్లో ఉన్నటువంటి జోనల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ బాధితున్న భార్య ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం తోటి యశోద హాస్పిటల్లో జాయిన్ అయింది. అక్కడ బిల్లు మొత్తం సర్టిఫికేట్ అంటే దానికి సంబంధించిన బిల్లు డాటా మొత్తం ఇక్కడ పంపిస్తే వీళ్ళు పూర్తి స్థాయిలో చెల్లిస్తే లేరంట. అంటే 1,81,000 అయితే వీళ్ళు 45,000 మాత్రమే చెల్లిస్తారంట. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది బాధితుల దగ్గర క్లియర్ కట్గా తీసుకున్నాం మనం. ఫస్ట్ మీరు ఈ ప్రీమియర్ ఎంత తీసుకున్నారు, ఇయర్కి ఎంత కడుతున్నారు, అది ప్రధానంగా ఫస్ట్ చెప్పండి సార్. నేను 5 lakhs పాలసీ కవరేజ్ తీసుకున్నాను సార్. దేంట్లో? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో తీసుకున్నాను. ఇయర్లీ వచ్చేసి 22,000 సంథింగ్ కడుతున్నాను నేను ఇయర్లీ వెళ్ళి. సో ఎందుకంటే నాకు ఈ పాలసీ తీసుకునేది ఎందుకంటే పేద కుటుంబం సార్. అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్స్కి వెళ్తే 3 లక్షలు 4 లక్షలు కట్టలేకనే అప్పులు చేయలేకనే ఏదో నేను ఇయర్లీ అటు ఇటు ఏదో చేసుకొని నేను పాలసీ కట్టుకుంటున్నాను సార్. ఇప్పుడు నాకు కరెక్ట్గా అవసరం ఉన్నప్పుడు మా ఆవిడకి సివియర్ హెవీ బ్యాక్ పెయిన్ ఉంటేనే నేను ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాను యశోద హాస్పిటల్కి. అక్కడ ఉన్న డాక్టర్లు కన్సల్ట్ చేసి చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే అడ్మిట్ చేస్తేనే ఫర్దర్ ఏమున్నా చెక్ చేసుకొని మేము ట్రీట్మెంట్ చేస్తామంటే సరే సార్, ఇప్పుడు డాక్టర్లు చెప్పినట్లు వినాల్సిందే కదా సార్. సో నేను డాక్టర్లు చెప్పి సరే సార్ మీరు ఎలా అంటే చేయండి అని చెప్పి నేను చేశాను. సో దాన్ని బట్టి వాళ్ళు అడ్మిట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. సంబంధించిన ఎంఆర్ఐలు స్కానింగ్లు అన్నీ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే స్పైనల్ కట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ హెవీ బ్యాక్ పెయిన్ దానివల్లనే వస్తుంది, నర్వ్ ఏమో ప్రెస్ అవుతుంది, దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అంటే సరే సార్ చేయండి అని చెప్పిన తర్వాత వాళ్ళు 2-3 days 4 days అడ్మిట్ చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా రికవర్ అయి దాని మధ్యలో మళ్ళీ బ్లడ్ మొత్తానికి తక్కువ ఉంది, 6 పాయింటే ఉందని చెప్తే బ్లడ్ ఎక్కించారు. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకటి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటా రికవర్ చేశారు పేషెంట్ని. చేసిన తర్వాత వాళ్ళు 2 days తర్వాత క్లెయిమ్ పెడితే ఇనీషియల్ క్లెయిమ్ పెడితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారని నేను చెప్తే మళ్ళీ ఒకసారి ప్రాపర్ డాక్యుమెంట్స్ ప్రతిదీ యాడ్ చేసి మళ్ళీ మీరు రీకన్సిడర్ చేసి మళ్ళీ పంపించమంటే వాళ్ళు మళ్ళీ సంబంధించిన ట్రీట్మెంట్ చేసిన న్యూరో సార్ డాక్టర్ గారికి సంబంధించిన వాళ్ళ హెడ్ అన్ని లెటర్స్ రాపిచ్చి ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఏమేమి ట్రీట్మెంట్ జరిగింది మొత్తం వీళ్ళ పోర్టల్లో మెయిల్ చేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ రిజెక్ట్ చేశారు, అనేబుల్ టు అడ్మిట్ అని 3-4 సార్లు రిజెక్ట్ చేశారు సార్. అసలు నేను ఎందుకు రిజెక్ట్ చేశారని చెప్పి నేను దవాఖాన వాళ్ళని అడిగితే వాళ్ళేమో మాకు తెలియదు మీరు వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పారు వాళ్ళు. సరే అని చెప్పి నేను 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి అడిగితే ఈ ట్రీట్మెంట్కి అసలు అడ్మిట్ చేయాల్సిన అవసరమే లేదు, ఏదైతే మీరైతే ఇష్యూతో వెళ్ళాడో అది అడ్మిట్ చేయాల్సిన అవసరమే లేదు సార్. నాకైతే తెలుస్తుంది సార్ అసలు అడ్మిట్ చేయాలా లేదా అని డాక్టర్లు చెప్తేనే కదా నేను చేసింది అడ్మిట్. ఈ ట్రీట్మెంట్కి సంబంధించింది ఓపీతోనే క్లియర్ అయ్యే ఇష్యూని మీరు అడ్మిట్ చేసి బిల్లు అనవసరంగా వేశారని చెప్పి వీళ్ళ వర్షన్. వాళ్ళేమో అడ్మిట్ కేసు ఇది ఖచ్చితంగా అడ్మిట్ చేస్తేనే ట్రీట్మెంట్ చేశామని చెప్పి వాళ్ళు. సరే సార్, ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, వాళ్ళు ఒక మాట అంటున్నారు. మీ డాక్టర్లు మీకు సంబంధించిన ఇన్సూరెన్స్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళ హాస్పిటల్లో కూడా ఒక హెడ్ డాక్టర్తో మాట్లాడిపించాను నేను. మేడం మాట్లాడమంటే వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు, ఈ ప్రాబ్లమ్స్ ఈ అమ్మాయి వచ్చింది, అన్నీ స్టెప్ బై స్టెప్ అడ్మిట్ చేసుకొని ఇవన్నీ చేసి మేము ఇవన్నీ రిపోర్ట్స్ పెడుతున్నామని చెప్పి మళ్ళీ మెయిన్ సర్జన్తో మళ్ళీ లెటర్ రాపిచ్చి పెట్టారు. వాస్తవమే, ఇది జెన్యూన్ కేసే, ఇది ట్రీట్మెంట్ అయింది, ఇవన్నీ ట్రీట్మెంట్ చేశామని చెప్పి వాళ్ళు మళ్ళీ పెడితే మళ్ళీ వీళ్ళు రిజెక్ట్ చేశారు. అసలే ఫైనల్ బిల్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశానంటే డిశ్చార్జ్ సమ్మర్తో సహా పెట్టిపించాను, అది కూడా రిజెక్ట్ చేశారు. సో ఎందుకని చెప్పి నేను మొన్న 3 days బ్యాక్ మధ్యాహ్నం 2 o'clock వచ్చి కూర్చుంటే ఎందుకు నాకు రిజెక్షన్ అవుతుంది, ఆ పాలసీ అసలు నేను తీసుకున్నదే ఇలాంటి సమయంలో నాకు ఉపయోగపడుతుందని. ఇలాంటి టైంలో మీరు నన్ను ఇట్లా ఇబ్బంది పడితే నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుని రావాలి డబ్బులు? ముందే నేను 10-15 వేలు శాలరీతో జాబ్ చేసుకునే పర్సన్ సార్. అలీ గారు, నేను ఏమంటున్నానంటే ఇన్సూరెన్స్ తీసుకునే క్రమంలో మీరు ప్రీమియర్ తీసుకునే క్రమంలో మీకు ఏ హెల్త్ ఇష్యూస్ వస్తే అనేది ఏమైనా డాటా ఇచ్చినారా? లేదు సార్, అలా ఏం చెప్పలేదు సార్. 5 lakhs కవరేజ్ అని ఉంటుంది, దేనికైనా ఏ ఇష్యూకైనా కవరేజ్ ఉంటుంది. ప్రీవియస్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉండకూడదని మేము యంగ్ స్టార్ పాలసీ తీసుకున్నాం సార్. ఇప్పటివరకు మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. అది మా ఆవిడకు సడన్గా ఎందుకు పెయిన్ స్టార్ట్ అయిందో తెలియదు, వెళ్ళి తీసుకుని అడ్మిట్ చేస్తాను డాక్టర్ చెప్పారు. దాని తర్వాత వీళ్ళు రిజెక్షన్ చేస్తే 2 o'clock వచ్చి కూర్చుంటే ఆ రోజు 3 days బ్యాక్ 7:30 వరకు నన్ను వెయిట్ చేయించి నేను తినకుండా అక్కడే కూర్చున్నాను సార్. నేను కదలను, నా క్లెయిమ్ ఉంటే నేను ఇక్కడ నుంచి కదులుతానని చెప్తే
7:30కి 45,000 క్లెయిమ్ చేశారు సార్. 45,000 పంపించారు. బిల్లు 1,81,000 అయింది సార్. ఈ బిల్లు వచ్చేసి 1,81,000 అయింది సార్. ఇందులో వీళ్ళు 45,000 క్లెయిమ్ ఇచ్చాము, మిగతా డబ్బులు మీరే కట్టుకోవాలని చెప్పారు. అయితే మిగతా డబ్బులు నేనే కట్టుకోవాలనుకుంటున్నాను సార్. నా దగ్గర అంత డబ్బులు ఉంటే నేను 5 lakhs వాళ్ళు చెల్లించారు సార్. కాకపోతే వీళ్ళు ఏం చెప్పారంటే ఆ ట్రీట్మెంట్కి అసలు బిల్లే రాదు, అయినా మేము మా పెద్ద హెడ్ వాళ్ళతో మాట్లాడి ఏదో మీ తరపు నుంచి కన్సిడర్ చేసి మేము 45,000 ఇస్తామని చెప్పారు సార్. అసలు అదే మాట సార్, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మొత్తానికి రిజెక్ట్ అయిన కేసుని వీళ్ళు మళ్ళీ 45,000 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను నిన్న నుంచి ఇక్కడే ఉన్నాను. ఉంటే మాత్రం మళ్ళీ వీళ్ళు అంతకన్నా తెగేసి చెప్తున్నారు సార్. ఏమున్నా సరే నువ్వు కేసు వేసుకో, లేకుంటే అక్కడ కోర్టుకి వెళ్ళండి, లేకుంటే అక్కడ రీఎంబర్స్మెంట్ రండి అంటే, రీఎంబర్స్మెంట్ రావాలని నేను డబ్బులు పే చేసుకోవాలి సార్. అక్కడ 1,30,000 పే చేసుకోవాలి. అవి డబ్బులు నా దగ్గర లేవని నేను ఇక్కడ వచ్చి 3 days నుంచి కూర్చున్నాను సార్. నాకు న్యాయం కావాలి సార్. నాకు న్యాయం ఈ హెల్త్కు సంబంధించి మేము క్లెయిమ్ చేయలేమని చెప్తారా వీళ్ళు? ఈ ట్రీట్మెంట్ సంబంధించి వీళ్ళు చేయలేమంటారు. ఎందుకు చేయలేము అంటే ఇది ఓపీ ట్రీట్మెంట్ అంట. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు అడ్మిట్ చేసుకున్నారు? పిచ్చోళ్ళు డాక్టర్లు అన్నమాట, అంతేనా? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు అర్థం కాదు, వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు కావాలని ఇద్దరు కలిసి నన్ను ఇది చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. యాజ్ ఎ పాలసీ హోల్డర్గా నేను చాలా సఫర్ అవుతున్నాను సార్. నాకు 3 పిల్లలు వేరే ఇంట్లో ఉన్నారు, మా ఆవిడ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను 4 రోజుల నుంచి. అసలు నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ కదలని చెప్పి ఇక్కడే కూర్చున్నాను సార్ 4 రోజుల నుంచి. నేను నా డబ్బులు ఉంటే నేనే కట్టుకుని వెళ్ళిపోయాను కదా సార్. ఇప్పుడు 3 days నుంచి ఇక్కడ ఉన్నారు కదా, మీకు ఏమన్నా రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ఏం లేదు సార్, ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. చేస్తే వాళ్ళు కలవనిట్లా ఎవరు. ఇక్కడ మూర్తి గారు అని ప్లస్ ఇంకా 2 వచ్చి మాట్లాడుతున్నారు. అది ఒకటే, ఎంత చెప్పినా తిప్పి ఒకటే చెప్తున్నారు వాళ్ళు. ఎంత చెప్పినా ఒకటే మాట చెప్తున్నారు. ఇది క్లెయిమ్ ఇంతకన్నా 45,000 కన్నా ₹1 మీకు రాదు. కావాలంటే మీరు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళండి, కావాలంటే మీరు ఎక్కడంటే అక్కడ కేసులు చేసుకోమని చెప్తున్నారు సార్. కానీ నా దగ్గర మాత్రం డబ్బులు లేవు సార్ కట్టడానికి. నాకు న్యాయం చేయాలి సార్ ప్లీజ్. మీకు మీడియాని, తెలంగాణ ప్రభుత్వం ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా సార్. నా దగ్గర డబ్బులు లేవు, నేను పాలసీ తీసుకున్నదే ఇలాంటి సమయాల్లో, ఆపద సమయాల్లో ఉపయోగపడుతుందని. ఉన్నారు సార్, ఒకసారి వెళ్దాం. నిన్న కూడా నేను వచ్చాను సార్. తీసుకో. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే పేదలకు అండగా నిలవాల్సింది. ఉన్నాడా అండి హెడ్? ఉన్నాడా? ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తాను సార్. నేను కొంచెం ప్రైవసీ ఆగండి. నేను ఇన్ఫార్మ్ చేస్తాను, డిపార్ట్మెంట్ వచ్చింది. ఒకసారి ఆగండి, 1 నిమిషం. మేము వివరణ తీసుకుంటాం. దేనికి వివరణ తీసుకుంటాం? సెక్యూరిటీగా నేను ఆపే బాధ్యత. నేనేమంటున్నా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, లేకపోతే నేను పోవాల్సిన అవసరం లేదు. వెళ్ళండి మీరు. వాళ్ళు ఒక నిమిషం బ్రదర్, నేనేమంటున్నా అంటే మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ ఇచ్చే ఇక్కడ ఆగిన మేము. నిన్న కూడా రెస్పెక్ట్ ఇచ్చారు సార్, వాళ్ళు ఆగారు నా మాట మీద. నా ప్రైవసీ మాత్రం తీయకండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము మిమ్మల్ని అడుగుతున్నాం. వీడియో వస్తే మాత్రం బాగుండదు సార్. నాది వస్తే నేను కేసు ఎదురులే. ఇది కానండి, ఫస్ట్ ఈయనకు న్యాయం చేయండి. ఫస్ట్ మీ బెదిరింపులు ఏందండి నాకు అర్థం కాదు. మీ బెదిరింపులు ఏంది? కేసు వేస్తా, అది వేస్తా, ఇదేంది? ఎందుకు బాధ? మీకేం బాధ? మరి కేసు వేస్తా, అది వేస్తా అంటున్నాడు ఏంటండి? మీరు పోయిరాపండి, వెళ్ళండి వెళ్ళండి, దయచేసి అది కాదు సార్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటారండి? పేదలు, మధ్య తరగతి ఎందుకు తీసుకుంటారు? కేసు వేస్తా, ఇది వేస్తా అంటే వెళ్ళండి బ్రదర్, వెళ్ళండి ప్లీజ్, దయచేసి వెళ్ళండి. ఆమె ఏనొచ్చి తెస్తాడండి ఆయన? డబ్బులు లేకనే కదా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకునేది. ఇట్లా ఉన్నాయి. మనమేమో హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకోవాలని పెద్ద పెద్ద ప్రకటనలు వస్తుంటాయి మనకు. అసలు కథ ఏంటంటే ఇది వీళ్ళు క్లియర్గా కూడా చెప్పాలి కదా. ఏ హెల్త్ దగ్గర ఏ హెల్త్కు ఇన్సూరెన్స్ వస్తుంది అనేది కూడా చెప్పాలి కదా. 1,81,000 బిల్లు అయితే 45 చెల్లిస్తే ఇంకెందుకు హెల్త్ ఇన్సూరెన్స్? నాకు అర్థం కాదు. నెలకి ఎంత కడతావు బ్రదర్? సంవత్సరానికి ఎంత కడుతున్నావు? అదే నీవు కట్టేదే చెప్పు అంటున్నా. गवर्नमेंट ऑफिस नहीं है ये, प्राइवेट कंपनी है ये। कंप्लेंट ఇచ్చారు, ఓకే సార్ మేము గొడవ పడట్లేదు సార్, జస్ట్ అడగడానికి వచ్చాం సార్. हम लड़ाई नहीं कर रहे సార్. మాకి న్యాయం జరిగే వరకు सिविल मैटर्स में यानी कि पैसे के मसले में आप लोग पुलिस वाले नहीं आते, ये पूरा रूल्स है। కంప్లైంట్ చేశారు రావాల్సిందే. मारे उसको हम
मारे जो उन्हें कंप्लेंट करा వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు కదా. సరే సార్ మేము మాట్లాడడానికి వచ్చాం సార్, నాకు న్యాయం చేయండి. రాజశేఖర్ గారు సార్, నేను నేను 3 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాను కదా సార్, మీరు చూస్తున్నారు కదా, మీ హాస్పిటల్ తరపు నుంచి కూడా మీరు ట్రీట్మెంట్ చేసిందో వాస్తవాలు చెప్పండి సార్ వాళ్ళకు. మళ్ళీ చెప్తున్నా నేను సార్ 3-4 రోజుల నుంచి ఇదే కన్వర్జేషన్ జరుగుతుంది, ముందుకు ఏం వెళ్ళట్లేదు. హాస్పిటల్ నుంచి చెప్పాల్సింది చెప్పినారు, రాయాల్సింది కాదు సార్, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఓపీ పేషెంట్ సంబంధించిన ట్రీట్మెంట్, మీరు ఇన్ పేషెంట్ తీసుకునేది మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు, మీరేం చెప్తున్నారు? బ్లేమ్ చేస్తారు సార్. వాళ్ళు అదే చెప్తున్నారు కదా సార్. వాళ్ళు ఇక్కడ రాయలేదు కదా, మాక్సిమం పెయిడ్ అని రాసేసి మిగతా పేషెంట్ సార్ నమస్తే అండి, మేము మీడియా. సార్ ఒకసారి సార్ ప్రాబ్లం ఏమైంది, ఇలా వైఫ్కి ఎంత అయింది, సర్జరీ చేశారా లేకపోతే ట్రీట్మెంట్ అయింది, ఒకసారి మాట్లాడగలుగుతారా? సార్ వాళ్ళకి 1,81,000 బిల్ అయింది సార్. ఓకే, ఏమేమి ట్రీట్మెంట్ చేశారో అన్ని ఎవ్రీథింగ్ డాక్టర్ లెటర్ తో సహా వాళ్ళకి పంపించాం. పంపించిన తర్వాత స్టార్ వాళ్ళు మనకు 45,000 అప్రూవల్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు సార్? అది ఎన్ని రోజుల తర్వాత ఇచ్చారు? ఎన్ని రిజెక్షన్స్ తర్వాత ఇచ్చారు? ఒక 22nd రోజు వచ్చినట్టుంది అప్రూవల్. సార్ నేను అడ్మిట్ అయింది 16వ తారీఖు కదా సార్, అంత లోపల మీరు 3-4 సార్లు సబ్మిట్ చేశారు కదా సార్. అవును, వాళ్ళేం చెప్పారు మళ్ళీ మీకు, ఇది అడ్మిట్ కేసే కాదు అని చెప్తున్నారు కదా వీళ్ళు. అడ్మిట్ కేసు కాలేకపోతే మీరు అప్పుడే డిశ్చార్జ్ కావచ్చు కదా సార్. మరి కాదు సార్, ఇప్పుడు డాక్టర్లు చెప్తేనే కదా నేను అడ్మిట్ అయింది. ఒక్క నిమిషం చెప్తా వినండి సార్. సార్ డాక్టర్ చెప్తేనే అడ్మిట్ అయ్యారు. డాక్టర్ చెప్తే దేనికి అడ్మిట్ అయ్యారు? ఇన్సూరెన్స్ ఉంది, మన హాస్పిటల్ నుంచి ప్రాసెస్ చేయగలుగుతాం. అవును, అందరు పేషెంట్ల లాగానే మీరు చేస్తాం, మనది ఏం సపరేట్ గా లేదు. అదే సార్ కరెక్టే. కాకపోతే వీళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, వీళ్ళు ఎక్కడే చెప్తున్నారు ఇది ఓపీ సంబంధించిన ట్రీట్మెంట్, ఇన్ పేషెంట్ తీసుకొని ట్రీట్మెంట్ చేసామని ఏం చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? ఇది మీ సంబంధించిన డాక్టర్లు ఏం చెప్పారంటే ఇది ఓపీ ఇన్ పేషెంట్ ట్రీట్మెంటే, ప్రాబ్లమ్ ఇది ఇన్ పేషెంట్ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ అని చెప్పి మీ తరపు నుంచి వర్షన్ ఉంది, అదే కదా? అవును, ఎస్ డాక్టర్ అదే రాసి పంపించారు కదా. పేషెంట్ బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా జరిగినాయి, ఇలాంటి పేషెంట్ ఓపీలో ట్రీట్ చేయలేరు అని చెప్పేసి డాక్టర్ క్లియర్ గా రాసి పంపించారు. అవును సార్, కానీ వాళ్ళు ఏమంటున్నారు, మాక్సిమం పేయబుల్ 45,000 రిమైనింగ్ కలెక్ట్ ఫ్రమ్ ద మెంబర్ అని చెప్పేసి. సార్ నేను ఎట్లా పే చేయను సార్? ట్రీట్మెంట్ తీసుకున్నది ఎవరు సార్? అట్లానే కాదు సార్, అది ఓకే మీరు చెప్పింది, కాకపోతే నేను ఇన్సూరెన్స్ ఉందనే చెప్పి అడ్మిట్ అయినా, నేను అడ్మిట్ అయింది ఇన్సూరెన్స్ బేస్ పైన. మీరు ఇన్సూరెన్స్ ఉంది, మీరు కార్డ్ ఇస్తే సరిపోతే డబ్బులు కట్టొద్దని మన వాళ్ళు ఎవరైనా చెప్పారా? అట్లానే కాదు సార్, అండర్టేకింగ్ కూడా తీసుకుంటాం కదా. తీసుకుంటారు సార్, కానీ మీ తరపు నుంచి డాక్టర్లకి వీళ్ళకి మాట్లాడండి మరి, ఇది అండర్టేకింగ్ ఇది తరపు నుంచి ఓవరాల్ గా కాదు సార్, క్లియర్ గా మీరు క్లెయిమ్ నెంబర్ కొట్టి చూస్తే, మీరు ఆ సార్ ఉన్నారు కదా ఇప్పుడు, ఆ సార్ కూడా చూపించండి ఆ క్లెయిమ్ నెంబర్ ఏమేమి ఉంది, దానికి మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాం, మళ్ళీ ఎవిడెన్స్ ఉంటది కదా. ఎవిడెన్స్ సార్ మీరు చెప్పారు, పంపించారు, ఇది ఇన్ పేషెంట్ కేసే, ఇన్ పేషెంట్ అయినందుకే ట్రీట్మెంట్ జరిగింది, మీరు తరపు నుంచి మీకు క్లియర్గా ఉన్నారు కదా, మళ్ళీ వీరు ఎందుకు ఇవ్వట్లేదు మరి క్లెయిమ్? అది మీరు ఫైట్ చేయాలి. నేను సార్ 4 రోజుల నుంచి ఇక్కడే తిండి తిప్పాలి మానేసి ఇక్కడ ఉన్నాను సార్. నేను నాకు న్యాయం జరిగే వరకు నా దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడో వచ్చి వాడిని డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళిపోయాను సార్. డబ్బులు లేనందుకే కదా ఇక్కడ ఉన్నాను. ఒక్క నిమిషం ఉండండి, సార్కు పేమెంట్ చేసేది మీరు కాబట్టి మీరే ఫైట్ చేస్తే సార్. అదే సార్, నా హాస్పిటల్ అనేది ప్రొవైడర్. మీరు రోజు సార్ నేను ఇక్కడే జోనల్ ఆఫీస్ లో గత 4 రోజుల నుంచి ఉన్నాను, ఆ విషయం మీకు తెలుసు. 4 రోజులు ఉన్నారు సార్, కరెక్టే. మనకి ఇక్కడ సొల్యూషన్ ఏం రావట్లేదు కదా సార్. డబ్బులు ఉంటే మాత్రం నేను వచ్చి ఎప్పుడో డిశ్చార్జ్ చేసేవాడిని, డబ్బులు లేవందుకు కదా నేను ఇక్కడ ఫైట్ చేస్తున్నాను. హాస్పిటల్ వస్తే ఏంది పరిస్థితి, రాలేకపోతే సార్. సార్ మీడియా వాళ్ళు మళ్ళీ వీళ్ళు బయట లోపలికి వెళ్తారు సార్. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని లైన్ లో తీసుకుంటాం, ఉండండి ఒక 5 నిమిషాలు, మళ్ళీ కాల్ చేస్తాను. 4 రోజుల నుంచి తిరిగాను సార్. మొన్న 3 days బ్యాక్ 2 o'clock వచ్చి కూర్చుంటే తినకుండా వీళ్ళు ఏం పట్టించుకోకుండా వీళ్ళు ఒకటే అసలు ఈ క్లైమే ఫస్ట్ డే నేను వచ్చిన రోజు ఫస్ట్ డే ఏం చెప్పారంటే ఇది కేసే కాదు, ఇది అసలు ఇది కేసే కాదు, అనవసరంగా వెళ్ళి మీరు అడ్మిట్ అయ్యారు, ఇది కేసే కాదని చెప్పారు. ప్రాబ్లం ఉంటేనే కదా సార్ నేను వెళ్ళి అడ్మిట్ అయింది. నాకు పని పాటలు మానేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మా వైఫ్ని ఇబ్బంది పెట్టి నేను ఎందుకు వెళ్తాను హాస్పిటల్కి? వీళ్ళు అదే చెప్పారు. మళ్ళీ నేను ఆ రోజు కూర్చున్న 7:30 వరకు నాకు 45,000 క్లెయిమ్ చేశారు. సార్ నన్ను 45,000 తీసుకుని నేను ఏం చేయలేను సార్, నేను మిగతా డబ్బులు నేను కట్టుకోలేని పరిస్థితి ఉందకే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అని చెప్పి నేను లోపల కూర్చున్నాను. లోపల కూర్చుని 8:39 వరకు వీళ్ళు ఉన్నారు నా వెంబడి. 8:30కి వెళ్ళిపోయారు. వీళ్ళ సెక్యూరిటీ గేట్ ఈ షట్టర్ వేసేసి లోపల షట్టర్ వేసేసారు. నేను బయటికి వెళ్ళాలని చెప్తే షట్టర్ వేసేసి లోపల నేను 11:30 వరకు ఉన్నాను ఒక్కడనే వేసేసి. ఆయన పర్సన్ కూడా లోపల ఉన్నాడు, షట్టర్ వేసేసాడు. కాకపోతే షట్టర్ వేసుకుని నేను లోపలికి కూర్చొని 11:30 వరకు. మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ మళ్ళీ డయల్ 100కి ఫోన్ చేశారు వీళ్ళు. అని చేస్తే వాళ్ళ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి షట్టర్ ఓపెన్ చేసి ఇలా తప్పమ్మ ఇలా చేయకూడదు సార్, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, ఎవరిని ఏ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదు. జస్ట్ నేను న్యాయం కోసం వచ్చి ఇక్కడ నుంచి కదలనంటే సార్ నువ్వు ఏమున్నా పొద్దున వచ్చి మాట్లాడు అని చెప్పి ఆయన చెప్పారు. సరే పొద్దున వచ్చిన తర్వాత ఒక ఆయన నన్ను కల్పిస్తా అని చెప్పారు మెయిన్ మేనేజర్కి. ఆయన కూడా నేను స్టేట్మెంట్ తీసుకున్నాను చూడండి, ఏమని చెప్పాడు చూడండి.
ఈయన హరీష్. రేపు మార్నింగ్ 10 o'clock మీరు వస్తే 10-10:30 లోపల మీకు కావాలంటే మా సార్ భాష కానీ కలవచ్చు, కల్పిస్తాను. ప్రాబ్లమ్ సాల్వ్ కాదు కదా, అది చెప్తున్నా. అదే సార్ ప్రాబ్లమ్ సాల్వ్ కోసమే మాట్లాడలేదు మనం మా దగ్గర. ఎవరి దగ్గర భాష గారి దగ్గర సార్ వాళ్ళు మాట్లాడాలి, ఈ టైంలో రాని వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ హెడ్ మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి, వాళ్ళకి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కూడా హాస్పిటల్ మన వాళ్ళ హాస్పిటల్. అయితే సార్ ఇది ఎప్పుడు జరిగింది? 3 days బ్యాక్ జరిగింది. ఆ రోజు నేను నైట్ 11:30 వరకు ఉన్నందుకు ఇది ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు పొద్దున నేను మా మేనేజర్తో కల్పిస్తా, క్లైమింగ్ డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడిపిస్తా అని చెప్పారు. మన 2 days నుంచి ఆయన మాట్లాడిపించలేదు. ఆయనకు నేను వచ్చాను, మొన్న వచ్చాను, నిన్న వచ్చాను, కలవలేదు. వీళ్ళు ఎవరో ఏమేమో చెప్తున్నారు సార్, కానీ ఆయన హెడ్ డిపార్ట్మెంట్ ఎవరో తెలియదు నాకు. నేను 4 years నుంచి కడుతున్నా సార్. కనీసం మీరు కట్టినప్పుడు కూడా రాలే సార్, కనీసం మీరు కట్టినప్పుడు కూడా రాలే. ఇయర్లీ 22,000 కదా. అవును సార్. మీరు 4 years అంటే కట్టినప్పుడు కూడా రాలే. అప్పుడు మా మధ్యలో ఒకటి మా చిన్న అమ్మాయికి ప్రాబ్లం ఉంటే ఎస్ఆర్ నగర్ లోకల్ హాస్పిటల్ చూపిస్తే అప్పుడు ఒకసారి క్లెయిమ్ వచ్చింది సార్. 10,000 8,000 వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు నాకు ఒకటే సార్, ఈ కేసు జెన్యున్ కేసు సార్. డాక్టర్లు ఇందాక చెప్పారు కదా, జెన్యున్ కేసు. అడ్మిట్ అయితేనే మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు లెటర్ అన్ని రాసి మరి చెప్తారు. వీళ్ళ డాక్టర్లు ఏమో ఇది కేసే కాదని చెప్పి కొట్టి పడేస్తున్నారు. ఇద్దరి మధ్యలో సార్ నేను చాలా సఫర్ అవుతున్నా సార్. అదే సార్, అదే మాట్లాడమని చెప్తే నా తరపు నుంచి ఎవరు లేదు సార్, నాకు న్యాయం కావాలి సార్. అంతే నేను ఒక్కరి నుంచి 4 రోజుల నుంచి వచ్చి కూర్చుంటాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. లేదంటే ఏమైనా నేను ఎక్కువ మాట్లాడితే డయల్ 100 ఫోన్ చేసి నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు సార్. సార్ ఒకసారి సార్ని పిలిస్తే నేను ఏమంటున్నానంటే, ఈ చిన్న విషయాన్ని ఈ బాధలో ఏమన్నా అయింది అనుకో ఇంకా పెద్ద ఇష్యూ అయింది. 4 days నుంచి వస్తున్నారు. 4 days నుంచి పాపం వాళ్ళు వస్తున్నారు. బాధ్యత చెప్తున్నారు కదా, 4 days నుంచి వస్తున్నారు అంటే రోజు ఏమి పని పాటలేక వస్తుందా? ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు అసలు సార్ లోపల ఉన్నాడా సార్? ఉన్నాడా? ఇప్పుడు వస్తున్నాడు ఆయన ½ సార్ నాతో మాట్లాడే మూర్తి గారు అని నాతో 2 రోజులు చేసి పంపించేశారు. కానీ ఉన్నారు సార్ లోపల. మూర్తి గారిని అంటారు చాలా మంది అమీర్ భాష. మేము రెస్పెక్ట్ ఇచ్చి పోతలేం లోపలికి. అందుకు రాలని చెప్తే అయిపోయిందా? నిజంగా రాలేదా? సార్ వీళ్ళు పెట్టాలి సార్. సార్ బ్రదర్ ఒక మాట చెప్పనా, చిన్న ఒక నిమిషం, చిన్న ఇష్యూని చిన్న ఇష్యూని పెద్దగా చేసుకోవద్దు మీరు. ముందే బాధ్యతని 4 రోజుల నుంచి అట్లా వెనక మలుపుతున్నారు. నేను గుట్టుగా సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటున్నా. నేను ఇంటిమేషన్ చేశాను, వాళ్ళ సార్ లేరు, వాళ్ళు పిలిపించారు, వస్తున్నారు. నేను నా గుట్టుగా చేసుకుంటున్నా. నా ప్రైవసీని మీరు ఎట్లా తీస్తున్నా? నా ప్రైవసీని ఎందుకు తీస్తుండ్రు? మీ ప్రైవసీ ఇది ప్రైవసీ కాదండి, పబ్లిక్. ఇది పబ్లిక్ అయినప్పుడు నేను చెప్పాను సార్, నేను వాళ్ళకి ఇంటిమేషన్ చేసేవాళ్ళకి. మిమ్మల్ని ఆపడం వల్ల నాకు కాదు, నా పర్సనల్ గొడవ కాదు ఇది. లేకపోతే వాళ్ళ నన్ను కాదు. నేను ఒక సెక్యూరిటీ గార్డు, నా డ్యూటీ ఆపుడు. బ్రదర్ నేను ఏమంటున్నా, నాకు జీతం ఇచ్చేది కూడా కాపడానికే. మిమ్మల్ని కాదని లోపలికి పోయినామా? మిమ్మల్ని కాదని నా ప్రైవసీ తీయకండి అంటున్నా. నేను కేసు ఇస్తా అంటే నా ప్రైవసీని తీయకండి అని చెప్తున్నా. మీ మేనేజర్ వచ్చే వరకు లేట్ అవుతుంది కదా, ఇంకెవరున్నారు రమ్మండి. చిన్న ఇష్యూని పెద్ద చేసుకుంటే మీకే ప్రాబ్లం. నిజంగా చెప్తాను, చెప్పండి బయట ఎంత పెద్ద ఎఫెక్ట్ తెలుసా? ఒక చెప్పండి, మొత్తం చెప్పండి. ఎఫెక్ట్ పడుతుంది. 45,000 కాడ చూసుకుంటే చాలా చిన్న ఇష్యూ. సార్ ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ నేను 4 రోజుల నుంచి ఒక విషయం గమనించాను సార్. 4 రోజుల నుంచి నేను దగ్గర టోటల్ పొద్దున్న సాయంత్రం వచ్చి కూర్చుని వెళ్తున్నాను. ఇక్కడ ఎవ్రీడే 100 నుంచి 150 కేసులు వస్తున్నాయి సార్. ఇప్పుడు నేనైతే నాకు డబ్బులు లేవని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను. చాలా మంది ఏంటంటే క్లెయిమ్ చేసినా చేయకుండా వాళ్ళు డబ్బులు కట్టుకొని రీఎంబర్స్మెంట్ కోసం వచ్చి ఇలా అప్లై చేసి మీ ముందర ఇక్కడే మీరు వెనకాల చూడండి, దగ్గర 20 మంది ఉంటారు. రోజుకి 100-150 మంది వచ్చి ఇక్కడ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేసి వెళ్తారు. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి సార్ ఇక్కడ. నేను డైలీ చూస్తున్నాను నా కంటతోనే. అంటే హరీష్ నంబర్ సార్, నాకు వీడియో రికార్డు ఇప్పుడు నా ఫోన్ చేస్తాను. ఇది మొన్న సార్, మొన్న అడగండి. నా నెంబర్ అక్కడ ఫోన్ లో 10:30 అని చెప్పింది కదా. మీరు 3 days నుంచి వెయిట్ చేసారు 10:30కి. మరి ఎందుకు మాట్లాడించట్లేదు? తప్పుందా? ఫోన్ చేయను వెంకటన్న, ఫోన్ చేయి సార్. నంబర్ చెప్పనా? నేనే కలవాలి. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. నా ఫోన్ లిఫ్ట్ చేయరా? చెప్పండి, నెంబర్ చెప్పండి సార్. 9154 చెప్పు. 200 269.
ఈయన క్లైమ్ డిపార్ట్మెంట్ అంట సార్ ఈయన. ఏం పేరు? హరీష్ అనే పేరు. ఏవైతే నాకు వీడియో రికార్డింగ్లో రేపు పొద్దున్న కల్పిస్తా అన్నాడు, వచ్చినా కల్పించలేదు ఆయన. ఫోన్లు ఎత్తారు, సెక్యూరిటీ అడ్డుకుంటారు. అడ్డుకోడు కదా మరి. అడుగున్నా ఏమన్నా న్యాయం ఉంటుందా పేదలకు? నాకు అర్థం కాదు. డేస్ నుంచి వీళ్ళకి ఏదో పనేది 4 ఏళ్ళ నుంచి 22 ఎంత కడుతున్నాం అండి? 22,000 ఫోన్ ఎత్తట్లేదు. హరీషా? క్లైమ్ డిపార్ట్మెంట్ అంటే ఈయన. క్లైమ్ డిపార్ట్మెంట్ హరీష్ అంట, ఫోన్ ఎత్తట్లేదు. క్లైమ్కి వచ్చిన వాళ్ళు వేరే డిపార్ట్మెంట్, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయంట సార్, కానీ ఎవరు నన్ను ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. నిన్న మూర్తి గారు వచ్చి నన్ను ఏదేదో ఈ రూల్స్ రెగ్యులేషన్ నన్ను ఏదో కన్విన్స్ చేసి నన్ను పంపించారు. మళ్ళీ నేను వెళ్ళలేదు సార్. మీరు ఎంత చెప్పినా సరే నాకు క్లెయిమ్ కావాలి. ఏంటంటే మీరు 45 ఆయన తెగేసి చెప్పాడు, 45 కన్నా ₹1 ఎక్కరాదు, కావాలంటే నువ్వు కేసు వేసుకొని నువ్వు కొట్లా, నీ తరపు నుంచి జెన్యూనిటీ ఉంటే నువ్వు కొట్లాడంటున్నాడు ఆయన. సార్ ఫస్ట్ నేను అక్కడ మిగతా డబ్బులు కట్టి బయటికి రాలేదు, నా దగ్గర లేవని నా బాధ అర్థం చేసుకుని మళ్ళీ ఒకసారి కావాలంటే ఆ కేసుని రివ్యూ చేయండి, ఆ డాక్టర్లతో మాట్లాడండి, ఎందుకు ఇట్లా అవుతుందని చెప్తే ఆయన నేను ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడానని చెప్తున్నాను. ఏమున్నా సరే మీరు డాక్టర్ల దగ్గర యశోద వాళ్ళతో మాట్లాడడం లేదు. యశోద వాళ్ళు ఇప్పుడు మీ ఫోన్లో ఏం చెప్పారు, వీళ్ళు క్లియర్గా డాక్యుమెంట్ ప్రకారంగా ప్రతిదీ వీళ్ళకి పంపించాము, ఆయన వాళ్ళు క్లెయిమ్ చేయకుండా మేమేం చేయలేము, నువ్వే కట్టి బయటికి వెళ్ళాలని వాళ్ళు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ తీసుకున్నదే సార్, ఇప్పుడు ఇలాంటి టైంలో నాకు ఉపయోగపడుతుంది కదా సార్. అలాంటప్పుడు నాకు ఉపయోగపడినప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుని ఏం లాభం సార్? నేను అదే నాకు డబ్బులు మాత్రం లేవు సార్. డబ్బులు ఉంటే నేను ఎప్పుడో ఇవన్నీ ఇంత ఇష్యూ ఇక్కడ వరకు వచ్చేవాడినే కాదు. నాకు ₹1,00,000 ఉంటే నా దగ్గర డబ్బులు లేవని ఇంత కష్టపడుతున్నాను. నాది ప్రాపర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నారాయణపేట సార్. ఇక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను సార్. వాళ్ళు హైటెక్ సిటీ యశోదలో ఉన్నారు సార్. వాళ్ళు డిశ్చార్జ్ పేపర్ మొన్ననే ఇచ్చారు 3 days బ్యాక్. ట్రీట్మెంట్ ఏం జరగట్లేదు ఇప్పుడు, జస్ట్ డబ్బుల కోసం ఆపారు నన్ను. అతను ఎవరో మేనేజర్ వస్తే ఆ డాక్టర్ కి ఇతనికి కాన్ఫిడెన్స్ పెడదాం, అసలు ఏంటి ప్రాబ్లం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పారు. వాళ్ళు అదే చెప్పారు. మేము వీళ్ళు ఏం చెప్తున్నారు, పాలసీ టర్మ్స్ అండ్ ప్రకారము ఆ ట్రీట్మెంట్ కి మేము డబ్బులు ఇవ్వము, ఇన్ పేషెంట్ ఓపీ, అది యాక్చువల్గా ఓపీ ట్రీట్మెంట్ వీళ్ళు ఇన్ పేషెంట్ చేసుకున్నట్టే నా బాధ కాదు సార్. అది నేను ఎట్లా అది డిసైడ్ చేయలేదు, ఇన్ పేషెంట్ ఓపీ ట్రీట్మెంట్ చేయాలి కదా. ఆ మాట చెప్తే వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు సార్. ఒక్కడనే ఉన్నా అని చెప్పి నేను ఒక్కడనే వస్తున్నా కాబట్టి వాళ్ళు నన్ను పట్టించుకోకుండా ఏదేదో చేస్తున్నారు సార్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అద్భుతంగా ఉంది చూడండి. పేషెంట్ బాధితుడు వాళ్ళ భార్య అద్భుతంగా ఉంది, అద్భుతంగా. మా చిన్న పాప 4 years జ్వరంతో బాధపడుతుంటే నేను వెళ్ళలేక వాళ్ళు ఎవరెవరు మా చుట్టాలు వాళ్ళు చూపించుకుంటున్నారు అమ్మాయిని. 6 రోజుల నుంచి ఆ అమ్మాయి కూడా నా దగ్గర లేదు అసలు. ఆమె వేరే చోటు ఉంది, చిన్న అమ్మాయి, 3 పిల్లలు వేరే చోటు ఉన్నారు. మా వైఫ్ అక్కడ హాస్పిటల్ ఉంది, నేను ఇక్కడే తిరుగుతున్నాను. ఏమో సార్, తీసుకునేటప్పుడు ఒక లెక్క ఉంటుంది సార్, తీసుకున్న తర్వాత ఒక లెక్క ఉంటుంది సార్. ఇక్కడ ఉన్నారు సార్, అందరు ఉన్నారు. కావాలని వీళ్ళు ఈయన ఆపుతున్నారు, వాళ్ళు ఆపుతున్నారు, లోపల వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఈ ఆయన కూడా మొన్న వచ్చి మాట్లాడారు నాతో. వాళ్ళే సార్, వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వీళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళే మాట్లాడారు. మొన్న నన్ను కన్విన్స్ చేశారు. పోలీస్ వాళ్ళ ముందర వాళ్ళే మాట్లాడారు. సార్ ఒక్కసారి వాళ్ళతో కల్పిస్తున్నాం. మిమ్మల్ని మీకు రెస్పెక్ట్ ఇచ్చి నిలబడుతున్నాం. మేము పోవడం పెద్ద విషయం కాదు. మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీ అధికారాన్ని మేము గౌరవిస్తున్నాం, అందుకు మేము నిలబడ్డాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టాము, కట్టేసి మా అమ్మగారికి ఎమర్జెన్సీగా 3 పెట్టమంటారా? మా అమ్మగారికి ఎమర్జెన్సీ మీద హాస్పిటల్లో అడ్మిట్ అయితే మాకు 2,60,000 పేమెంట్ అయింది. దానికోసం రీఫండ్ పెడితే ఒక్కరు రెస్పాన్స్ కావట్లేదు. కానీ క్లెయిమ్ అయిపోయిన తర్వాత నాది ఈఎంఐ ఉంటుంది. ఈఎంఐ అమౌంట్ ఎంపటి మొన్న 18వ తారీఖు 4,200 కట్ అయింది. వాళ్ళ అమౌంట్ అయితే కట్ చేసుకున్నారు, మనం పట్టుకున్న అమౌంట్ మాత్రం రూపాయి ఇవ్వట్లేదు. దానికోసం మేము ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చాము. వాళ్ళు రెస్పాండ్ ఇవ్వట్లేదు అసలు. ఆ బిల్లులు పెట్టండి, ఈ బిల్లులు పెట్టండి అని చెప్తే ఇచ్చేది మాత్రం ఏం ఇవ్వట్లేదు. ఇప్పుడు మన ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేపించుకునేది, ఎమర్జెన్సీ పెయిన్కు డ్యామేజ్ అయితే ఎమర్జెన్సీకి చేశారు. 2,60,000 అయింది చెప్పారు. ఇంతవరకు అసలు ₹1 ఇవ్వలేదు. క్లెయిమ్ ఇంతవరకు చేయలేదు. చేసి 3 months అవుతుంది. మేము హెడ్ ఆఫీస్కి ఇక్కడ ఈ రోజే వచ్చాం. రోజు మెయిల్ పెట్టమంటున్నారు, పెడుతున్నాం. వాళ్ళు మాత్రం అసలు మాత్రం రెస్పాండ్ అవ్వట్లా. మన అమౌంట్ కట్టేటప్పుడు మాత్రం ఏమైనా కట్టేటప్పుడు అయితే ఇయర్లీ అంటే 3 monthsకి ఒకసారి 4,200. అవును, 1 year అయిపోయింది.
మీరు 5 lakhs కవరేజ్ 10 lakhs 10 lakhs కవరేజ్ నాది. 10 lakhs కవరేజ్ 10 lakhs కవరేజ్ నాది. 10 lakhs కవరేజ్. మీరు వెళ్ళి అడిగినప్పుడు ఏమైనా టైం పడుతుంది చెప్తున్నారా ఏం చెప్తున్నారా? మీరు ఇంకా మీది ఫాలోఅప్ చేయాలా, ఇంకా మీది ఇంకా ఉన్నాయి వేరే డాక్యుమెంట్ పెట్టాలా, అయ్యే చెప్తున్నారు. 3 months అవుతుంది. ముందు రెస్పాండ్ అవ్వాలిగా ఫస్ట్. మీ కానించి ఇట్లా రావట్లేదు అని వాళ్ళు చెప్పాలిగా. వాళ్ళు ఏం చెప్పట్లేదు. కంప్లీట్ ఇచ్చాము, అందుకే నేను డైరెక్ట్గా వచ్చింది ఈరోజు. దానివల్ల మీరు రావడం వల్ల ఇంకా మాకు మంచిదైంది. ఇప్పుడు ఎవరైనా ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీగా అందుకని ఇప్పుడు మనం ₹2 కాదు 10 lakhs కవరేజ్ తీసుకున్నాం. క్లైమ్ చేయలేము అందుకని ఈ రోజు వచ్చింది మేము. మళ్ళీ హాస్పిటల్కి పోయి వాళ్ళ దగ్గర బిల్లులు తీసుకొని ఇక్కడికి వచ్చాము. అదే దానికోసమే వచ్చాడు మళ్ళీ ఈ రోజు. ఆల్రెడీ మనకి ఇచ్చారు. అది కాదు, అది ఏం జరిగినా మళ్ళీ 2 నిమిషాలు ఏదో చెప్తారు, మళ్ళీ పంపిస్తారు. ఈ రోజు కష్టం వచ్చింది కదా, ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. అది అందుకనే రావు कर रहे पब्लिक को ऐसा परेशान करे तो कैसा रहता है? जब इंश्योरेंस क्लेम कर रहे तो अमाउंट नहीं दे रहे किसी को, क्यों नहीं दे रहे भाई? जब 5 लाख का कवरेज है तो आप 2 लाख तो देना, 1 लाख तो देना, कुछ भी नहीं दे रहे. 45,000 दे के आदमी को परेशान कर रहे. क्यों ऐसा कर रहे? फिर पुलिस वालों को बुला रहे. पुलिस वाले बोलते कि भाई हम सिविल मैटर में नहीं आते बोलते. फिर इन्हों को कंप्लेंट करके पुलिस को बुला रहे, SI को बुला रहे. फिर SI वाले से बात करा रहे फ़ोन पे. क्यों बात करा रहे ऐसा? फिर सामने आके बात करना ना. फिर लोग अंदर बैठा है, मैनेजर बैठा है, कौन है बैठा है नहीं मालूम हमको. वो आ रहा नहीं, बात कर रहा नहीं हमारे से. 1,81,000 रुपीज़ पे करना है हॉस्पिटल में. 4 दिन से हम लोग यहाँ पे बैठ रहे आ रहे, रोज डेली आ रहे इधर बैठ रहे. ये हमारे भांजे दामाद है, इनसे बात करो. देखो సార్, అదే సార్, ఇప్పుడు నేను ధర్నా కూర్చున్నా. ఇప్పుడు నాకు క్లెయిమ్ వచ్చే వరకు ఇక్కడ నుంచి కదలను. నేను ధర్నా కూర్చున్నాను. నేను నా క్లెయిమ్ వచ్చేసి నిజాయితీ క్లెయిమ్. నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు, నేనేమో ఏదో కావాలని క్లెయిమ్ చేయట్లేదు. సో నేను జెన్యున్గా హాస్పిటల్ తరపు నుంచి ఏమైతే చెప్పారో అదే వీళ్ళకి వచ్చి చెప్తే వీళ్ళు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఇక్కడే కూర్చున్నాను, ధర్నా కూర్చున్నాను. నాకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలను. నేను అసలు ఏం తినకుండా ఇక్కడే కూర్చున్నా. పొద్దు నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను న్యాయం జరిగే వరకు. నాకు దయచేసి సార్ అలా సార్ ఎవరు బయటకు వచ్చి ఎవరు సమాధానం ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు. ఏమైనా ఉంటే వాళ్ళు పోలీసులకు చెప్తున్నారు, పోలీసులు మమ్మల్ని చెప్తున్నారు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోమని చెప్పి. సో ఇలా నాలాంటి చాలామంది బాధితులు రోజుకి చాలామంది ఇక్కడ ఉన్నారు, కష్టపడుతున్నారు. సో నాకు ఏదో ఒకటి మీకు దయచేసి నాకు సంబంధించిన నాకు ఎవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేదు సార్. అందుకే నేను ఒక్కరిని నాలోంచి తిరుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏదో వీళ్ళు మీడియా వాళ్ళు వచ్చారు కాబట్టి నన్ను కొద్దిగా ధైర్యం వచ్చింది, మాట్లాడగలుగుతున్నారు. లేకుంటే వీళ్ళు ఏదో చెప్పి పంపిస్తున్నారు. నాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నాకు దయచేసి ఈ న్యాయం జరిగే వరకు వీళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంబంధించిన అధికారులు కూడా వీళ్ళతో మాట్లాడి ఈ కేసు ఏంటి, అసలు దీనికి సంబంధించిన ఏం చేయాలి మనం ముందుకని మాట్లాడిపించండి. ఎందుకంటే నాకు అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు మీకు ఇందాక స్పీకర్లో మాట్లాడినట్టు వాళ్ళేమో వచ్చి తొందరగా సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోమంటున్నారు. వీళ్ళేమో బయటికి రావట్లేదు మాట్లాడడానికి. అసలు నేను అటు ఇటు కాకుండా మధ్యలో అయిపోయాను సార్. నాకు కొద్ది న్యాయం జరగాలకు నాకు చూడండి సార్ కొద్దిగా ప్లీజ్. अंदर एंट्री नहीं है साहब, अंदर एंट्री नहीं है. चुप नहीं, मैं क्या भी करूं, मैं कुछ भी नहीं कर सकता हूं. मैं मार लेता हूं, मैं मार लेता हूं, मैं मार लेता हूं, मैं मार लेता हूं. अब मैं मार लेता हूं. देखते हैं मैं मार लेता हूं. चले जाओ इधर से, चले जाओ, चले जाओ, चले जाओ इधर से. मैं मार लेता हूँ. चले जाओ इधर से. ఆగండి, इधर से. मैं नहीं दे तू जाने अंदर. 4 दिन से यहाँ पे मरा रहे, हम बैठे यहाँ पे.
4 दिन से हम बैठे यहाँ पे, 4 दिन से बैठे, पानी नहीं, खाना नहीं, कुछ भी नहीं, 4 दिन से इधर बैठ रहे। నువ్వు నన్ను ఆపడానికి నువ్వు అట్లా కాదండి आपको कुछ भी नहीं बोले, आप चले जाओ, अंदर जाना नहीं है, अंदर एंट्री नहीं है, నువ్వు మాట్లాడు अंदर एंट्री नहीं है। ఎందుకు నువ్వు ఎందుకు పెట్టు నువ్వు నన్ను ఎందుకు ఆపు? हाँ दियो पैसे दो, जाओ अंदर जाओ, పైసా నేను ఎందుకు ఇస్తాను वो उससे लेकर दियो, उससे लेकर दियो, उससे लेकर दियो, 5 నిమిషాలు ఆగండి సార్. ఎంత అంటున్నా वो इससे लेकर दियो हमारे వాళ్ళు ఏం చేస్తారు లోపలికి వెళ్తే? हाँ నేను బయట లోపలికి उससे వెళ్తాను लेकर दियो, अंदर नहीं जाना, నన్ను ఎందుకు ఆపు? नहीं जाना, नहीं जाना, 10 నిమిషాలు నీకు అరే 10 ఎందుకు నిమిషాలు ఆపు? ఆగవా? నన్ను ఎందుకు ఆపు? వాళ్ళు వస్తారన్నా తాగండి. ఆపడానికి నీ नहीं రైట్ जाना, ఉంది నీకు. नहीं जाना, नहीं जाना, नहीं जाना, बस नहीं जाना, మాట్లాడుకో నువ్వు మాట్లాడు నన్ను మాట్లాడు नहीं जाना। నీ ప్రాబ్లం అది. నువ్వు వెళ్ళాడు. हाँ देखो पूरा है, वो दे रहे, पूरा वीडियो दे रहे, है कैमरा है, पूरा वीडियो है, వీడియో మేరా పాస్ वीडियो आ गया, हाँ दाओ आप ही लाओ, आप ही लेके आओ, నేను కూడా లైవ్ లో చెప్తున్నా लाइव चल रहा है वहाँ पे, ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ప్రాబ్లం ఉంటే కాబట్టి నువ్వు వచ్చి लाइव चल रहा है वहाँ पे, ప్రాబ్లం క్లియర్ చేసుకో పెద్దగా ధర్నా ये धरना చేసినా, ये धरना చేసినా, ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉన్న धरना कर रहे हैं हम, 1 వీక్ కాదు 90 డేస్ కూడా పట్టచ్చు మన వైపు 95 డేస్ హాస్పిటల్ ఇదండి యశోద హాస్పిటల్ వైపు ప్రాసెస్ ఉంది గ్లాసెస్ అప్రూవల్ కోసం కొన్ని వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి ఆ వెయిటింగ్ పీరియడ్ వచ్చినప్పుడు వెయిటింగ్ ఎన్ని ఇస్తారు రోజులండి వెయిటింగ్ పీరియడ్? అది ఇప్పుడు అది ప్రాసెస్ చేసుకోండి సార్ మీరు ప్రాసెస్ పాలసీ తీసుకున్న బట్టి ఉన్నది ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మీరు 100% చెప్తారు ఒక బాండ్ లో ఉంటారు కస్టమర్ ఏజెంట్ ఎంప్లాయ్ అన్ని ఉన్నారు కస్టమర్కి ఉంటాయి 100% ఉంటాయి మీకు చెప్పిన టైం పడుతుంది ఏం చెప్పలేదు. క్లైమ్ బట్టి డిఫరెంట్ ఉంటాయి సార్ క్లైమ్ బట్టి డిఫరెంట్ ఇప్పుడు ఒక మాట లేదు 90 రోజులు ఉంటాడు హాస్పిటల్లో. 90 రోజులు నేను చెప్పట్లేదు సార్ నేను క్లైమ్ గురించి చెప్పట్లేదు ఆయన ప్రాబ్లం ఏంటో నేను ఇంతవరకు చెప్పట్లేదు చెప్తున్నా వైపు 1,80,000 కట్టాలి. ఇప్పుడు ఆయన 45,000 ఇస్తా అంటే వాళ్ళు సరే సార్ నేను ఏమంటున్నా ఒక్క నిమిషం నేను ఏమంటున్నా ఆయన కట్టాల్సింది రావాల్సింది రైట్ ఉంది నేను కాదంటలేదు దానికి కావాల్సింది ఏదైనా ఉంటే మాట్లాడుకుని క్లోజ్ చేయండి నువ్వు పిల్లలే కాకపోతే మీరు పిల్లవాడి మళ్ళీ మాట్లాడమని చెప్పండి. మీరు ఎందుకు మధ్యలో ఇది చేస్తారు? మీరు కూడా కస్టమరేనా? మీరు కస్టమర్ కాదా? మరి ఆగండి వచ్చేప్పుడు రమ్మని చెప్పి మరి కాదండి మేము 4 రోజు నుంచి ఇక్కడే కూర్చున్నాం తినకుండా ఇక్కడే కూర్చున్నాం 4 రోజుల నుంచి బయటికి రమ్మని చెప్పు, సార్ నేనైతే ఇక్కడ నుంచి కట్ చేయలేదు. న్యాయం జరిగారకు సంబంధించిన డిపార్ట్మెంట్ వచ్చి అసలు నా కేసు ఏంటో రివ్యూ చేసి మళ్ళీ అసలు నా తప్పు ఎట్లయితే అసలు నేను వెళ్ళిందే ఎమర్జెన్సీలో వెళ్తే వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ చేశారు. సో వాళ్ళు మాట్లాడుకున్న అసలు ప్రాబ్లం వీళ్ళ తరపు నుంచి ప్రాబ్లం ఉందా వాళ్ళ తప్పు ఉందా వీళ్ళు మాట్లాడుకున్న ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. నాకు అక్కడ నుంచి డిశ్చార్జ్ ఇచ్చేంత వరకు మా ఆవిడని అక్కడ నుంచి బయటికి పంపించడం ఇక్కడ నుంచి కదలండి సార్. నేను ఇక్కడ వాళ్ళ క్లెయిమ్ చేసుకుంటారా వాళ్ళు ఏం అండర్స్టాండింగ్ తో మాట్లాడుకొని నాకు అక్కడ నుంచి డిశ్చార్జ్ ఇప్పించే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. అది ఏమైనా సరే నేను నిరాహార దీక్ష ఇక్కడే కూర్చుంటే ఇక్కడ నుంచి కదలను. ఆ పోలీసు వచ్చి ఏం చేసినా నేను కూడా చూస్తాను. నేనైనా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నేను నా న్యాయం కోసం ఇక్కడ కూర్చున్నాను అంతే. నేను ఇక్కడే కూర్చుంటాను.